ఏఐ అంటే ఏంటి? బేసికల్లీ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ లైక్ థింకింగ్. మనం మెషిన్స్ కి ట్రైనింగ్ ఇచ్చి మనం టాస్క్ అన్నిటిని మనం కంప్లీట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ విల్ థింక్ లైక్ హ్యూమన్, దెన్ పర్ఫార్మ్ టాస్క్ లైక్ హ్యూమన్. ఈ ఏఐ అనేది మన టెక్నాలజీని ఎలా చేంజ్ చేస్తుంది అంటే డే బై డే? అనేది టెక్నాలజీని లాస్ట్ 10 years చూసుకుంటే చాలా డెవలప్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏఐ ఏజెంట్స్. నేను ఇప్పుడు మేలో ఎక్కడికైనా వెళ్ళాలి అని నేను అనుకుంటే అదేం చేస్తుంది అంటే అదే టికెట్స్ బుక్ చేస్తుంది, అదే హోటల్స్ బుక్ చేస్తుంది, అదే మొత్తం టూర్ ప్యాకేజ్ ని మొత్తం కంప్లీట్ చేసి నాకు ఫైనల్ అవుట్పుట్ ని ఇస్తుంది. ఎప్పుడు నేను స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఇట్లా అంతా అదే చేస్తుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి, దర్ డూయింగ్ లైక్ ఇన్ వన్ నైట్. క్వశ్చన్స్ చూసుకుంటున్నారు, ఏఐ చాట్ బోర్డ్ అడుగుతున్నారు, ఆన్సర్స్ తీసుకుంటున్నారు, నెక్స్ట్ డే వచ్చి ఎగ్జామ్స్ రాసుకున్నారు. ఏఐ అనేది చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ జరుగుతుంది రోజు రోజు. అడ్వకేట్స్ కి ఈ ఏఐ వల్ల ఏమైనా హెల్ప్ఫుల్ ఉంటుందా? మేము ఒక కేసు తీసుకుంటాం, దానికి రిఫరెన్స్ కేసెస్ కావాలి మాకు అంటే వి లాస్ట్ ఏఐ కేస్ బ్రీఫింగ్ అంటే కేసుని బ్రీఫ్ గా ఎలా చదవాలి అలా, లేకపోతే రీసెర్చ్ మేము ఇంటర్నేషనల్ జర్నల్స్ చదవడానికి ఉపయోగపడుతుంది. Welcome to Highbase TV. This is Kaveri Bakshigari. Today we are joined with an inspiring voice in the world of technology and innovation. Artificial intelligence advocate Deepika with her passion for AI and future ready ideas. She is empowering people to understand how this intelligence and technology works. So let's dive into her exciting conversation. Hello ma'am, how are you? ఫైన్, థ్యాంక్ యూ. Okay, అయితే AI అంటే ఏంటి? సో బేసికల్లీ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ లైక్ థింకింగ్. అంటే ఒక హ్యూమన్ ఎలాగైతే ఆలోచిస్తాడో, ఎలా అయితే వర్క్స్ ని చేస్తాడో, మనం మెషిన్స్ కి అట్లా ట్రైనింగ్ ఇచ్చి మనం టాస్క్ అన్నిటిని మనం కంప్లీట్ చేసుకుంటాం బై యూజింగ్ చాట్ బోర్డ్స్ కానీ లేకపోతే అదర్ ఎనీ ఏఐ థింగ్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ విల్ థింక్ లైక్ హ్యూమన్, దెన్ పర్ఫార్మ్ టాస్క్ లైక్ హ్యూమన్. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ అనేది మన టెక్నాలజీని ఎలా చేంజ్ చేస్తుంది అంటే డే బై డే? ఏఐ అనేది టెక్నాలజీని లాస్ట్ 10 years చూసుకుంటే చాలా డెవలప్మెంట్ ఉంది. టాస్క్ అన్ని ఈజీగా చేస్తున్నాం. లైక్ ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రావెల్ వెళ్ళాలి అనుకోండి, ఎక్కడైనా టూర్ వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తున్నాం, వెంటనే చాట్ బోర్డ్ని అడుగుతాం ఎక్కడికి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేలో ఏ ప్లేస్కి వెళ్ళాలి, జూన్లో ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఇట్లా అడిగి మనం వెంటనే చేసేసుకుంటాం. ప్రీవియస్ డేస్లో ఇట్లా లేదు, మనం ఎక్కడైనా వెళ్ళాలంటే అందరినీ అడిగి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏఐ, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏఐ ఏజెంట్స్. సో ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే మనం ఎప్పుడైతే ఒక టూర్ని అడుగుతాం, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మేలో ఎక్కడికైనా వెళ్ళాలి అని నేను అనుకుంటే అదేం చేస్తుంది అంటే అదే టికెట్స్ బుక్ చేస్తుంది, అదే హోటల్స్ బుక్ చేస్తుంది, అదే మొత్తం టూర్ ప్యాకేజ్ ని మొత్తం కంప్లీట్ చేసి నాకు ఫైనల్ అవుట్పుట్ ని ఇస్తుంది. ఎప్పుడు నేను స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఇట్లా అంతా అదే చేస్తుంది. ఇది మన ఏజెంట్, ఏఐ ఏజెంట్. సో ఇట్లా ఇప్పుడు అంతా టాస్క్స్ అన్ని ఈజీ అయిపోయినాయి మనం ఏఐ వల్ల. సో ఎగ్జామ్స్ రాయడం, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి, దర్ డూయింగ్ లైక్ ఇన్ వన్ నైట్. ఏంటంటే క్వశ్చన్స్ చూసుకుంటున్నారు, ఏఐ చాట్ బోర్డ్ని అడుగుతున్నారు, ఆన్సర్స్ తీసుకుంటున్నారు, నెక్స్ట్ డే వచ్చి ఎగ్జామ్స్ రాసుకున్నారు. కాబట్టి చాలా ఏన్షియంట్ టైమ్స్లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఏఐ అనేది చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ జరుగుతుంది రోజు రోజు. అంటే డే బై డే డెవలప్మెంట్ ఉంది. ఇవాళ ఒక ఏఐ ఉంది, టుమారో ఒక ఏఐ ఉంది, అట్లా. సో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు అయితే ఏఐ అడ్వకేట్ కాబట్టి అంటే ఎలాంటి కేసెస్ వస్తాయి మేడం? అంటే కేసెస్ అంటే నార్మలే, అన్ని కేసెస్ నార్మలే. ఏ కేసెస్ అయినా లా కేసెస్. ఇప్పుడు చూడండి, సివిల్ కేసెస్ ఉంటాయి, క్రిమినల్ కేసెస్ ఉంటాయి, ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి. సో అన్నీ జనరలే, అంటే అన్నీ జనరల్గానే మనం తీసుకుంటాం. కానీ మనం ఏఐని ఎట్లా యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం కేసెస్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఓకే, ఏఐ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారా? అంటే అది మంచి కోసం అంటారా, లేదంటే ఏఐ వల్ల చెడిపోతున్నారు అంటారా? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం ఈ జనరేషన్లో అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు, అంటే మీ ఏజ్ వాళ్ళు, మా ఏజ్ వాళ్ళు, చిన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు ఏఐకి మొత్తం అడిక్ట్ అయిపోయి ఉన్నారు. లైక్ ఇప్పుడు మనకి చదువుకోవడానికి బుక్స్ ఉన్నా కానీ ఆ బుక్స్ ని పక్కన పెట్టేసి ఫోన్లలో ఇంటర్నెట్ ఒకటి ఉంటే చాలు అన్నట్టు ఉంది సిచ్యువేషన్. సో మీరు ఏం చెప్తారు? అంటే ఏఐ అంటే ఇప్పుడు మనం దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్సే తీసుకోండి, ఎగ్జామ్స్కి ముందు రోజు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు యాక్చువల్గా కాన్సెప్ట్ ఏందనేది వాళ్ళకు రాదు, ఎగ్జామ్ రాస్తారు బట్టి కాపీ అట్లా అయిపోతుంది. కాబట్టి అది మనం ఎంత అడాప్ట్ చేసుకుంటున్నాం, దాన్ని ఎంత మనము వాడుతున్నాము, ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. సో దెర్ ఆర్ ఏమంటారు, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ బోత్ ఆర్ దేర్. కాకపోతే మన యూసేజ్ వల్లనే డిమెరిట్స్ పెరుగుతున్నాయి.
మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేదే డిపెండెన్సీ ఉంటుంది, మన డిపెండెన్సీ అది. మనం ఎంతవరకు దాని మీద డిపెండ్ అవుతున్నాం, దేనికోసం డిపెండ్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం యూజ్ చేసే దాన్ని బట్టి డిమెరిట్స్ పెరుగుతున్నాయి. మనం అన్నిటికీ యూజ్ చేస్తున్నాం కాబట్టి డిమెరిట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం దేనికి యూజ్ చేయాలో దానికి యూజ్ చేయట్లేదు, అందువల్ల డిమెరిట్స్ పెరుగుతున్నాయి. ఓకే, అసలు ఏఐని ఎలా ఉపయోగించాలి అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో తీసుకోండి. ఎడ్యుకేషన్లో అయితే రీసెర్చ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ రీసెర్చ్ ఉంది. లీగల్ రీసెర్చ్లో ఏఐని యూజ్ చేస్తాం మనం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రీసెర్చ్, కేస్ అనాలిసిస్, లేకపోతే ఇంకా లెర్నింగ్ థింగ్స్. ఇప్పుడు ఒకప్పుడు చాలా టైమ్స్ అంటే ఏన్షియంట్ టైమ్స్లో ఒక 10 years బ్యాకే చూసుకోండి, మనకు ఏదైనా రిఫరెన్స్ కేసు కావాలంటే మనం అన్ని కోర్ట్స్ నుంచి బుక్స్ తెప్పించుకొని చదివి, మీరు మూవీస్లో కూడా చూసే ఉంటారు, లాయర్ అనగానే అన్ని బుక్స్ ఇట్లా పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు. కేస్ అనాలిసిస్ మేము ఎట్లా చేస్తున్నాం, వెంటనే ఫింగర్స్ మీద మేము చేసేస్తాం. అది లీగల్ రీసెర్చ్లో మాకు ఇంపార్టెంట్. ఇంకా కొత్త కొత్త యాక్ట్స్ రావాలి అంటే వీల్ టేక్ హెల్ప్ ఆఫ్ ఏఐ. అంటే ఎట్లా అంటే హ్యూమన్ లైక్ థింకింగ్ కాబట్టి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కొత్తవి మేము చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లా ఏఐని యూజ్ చేయొచ్చు. ఏఐ టెక్నాలజీస్ని వాడుకొని మనం లీగల్ రీసెర్చ్ కానీ, డెవలప్మెంటల్ ప్రాసెస్ కానీ, కేస్ అనాలిసిస్, కేస్ డ్రాఫ్టింగ్, ఇవన్నీ మనం ఏఐ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, ఈ ఏఐలో ఎథికల్ అండ్ లీగల్ లాస్ అనేటివి ఏమైనా ఉంటాయి మేడం? చాలా ఉంటాయి. ఎథికల్ లాస్, లీగల్ లాస్, లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముందు నుంచి చూడండి, ఏమంటారు జనరల్గా ఏమంటారంటే ఉమెన్కి ఎక్కువ హెల్ప్ చేస్తుంది లా, ఫ్యామిలీ లాలో ఉమెన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది లా అని చెప్తారు. అట్లా ఏముండదు. అంటే మనం ఒక ఏఐ చాట్ బోట్ని యూజ్ చేస్తున్నాం, ఏ యాప్ని కనుక మనం యూజ్ చేస్తున్నాం లీగల్ సర్వీసెస్లో లీగల్గా అంటే మనం అది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. ప్రీవియస్ డేటా కనుక మనం బయాస్డ్ డేటా ఇచ్చినాం అనుకోండి, అది బయాస్డ్గానే దాని రిపోర్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి అట్లానే ఉంది కదా. ఇప్పుడు ముందు ఏఐ లేదు, తర్వాత ఏ వచ్చింది. మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఆల్రెడీ బయాస్డ్ ఇన్ఫర్మేషనే మనం ఇస్తున్నాం ఏఐకి, కాబట్టి బయాస్డ్గానే వస్తుంది. కాబట్టి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ బయాస్, మెన్ బయాస్ లేకుండా ఇస్తే అది అట్లాగే ఇన్ఫర్మేషన్ మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, అయితే ఈ ఏఐ అనేది రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుంది, పెరుగుతూనే పోతుంది అసలు. సో మరి ఫ్యూచర్లో ఈ ఏఐ గురించి మీరు అసలు అంటే ఏమనుకుంటున్నారు అసలు ఏఐ గురించి? అంటే అది చెప్పినా కదా ఇంతకుముందు, మనం ఎంత వాడుతున్నాము, ఎలా వాడుతున్నాం, ఎలా వాడాలి అనేది నేర్చుకోవాలి. నా ఒపీనియన్ ఏంటంటే, సో ఇప్పుడున్న కరిక్యులంలో ఏదైతే BA LLB LLB LLM ఏ కరిక్యులంలో కూడా ఏఐ లేదు. ఏ అనేది ఎక్కడ లేదు. ఎప్పుడైతే పిల్లలు బయటనే చదువుకుంటారు, బయటనే దాని గురించి తెలుసుకుంటారు. సో ఇప్పుడు అంతా ఫింగర్ ఆన్ టిప్స్ కాబట్టి, ఫింగర్ ఆన్ ఫోన్స్ కాబట్టి వాళ్ళు అట్లానే నేర్చుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే అది కరికులంలో మనము ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి బేసిక్స్ నుంచి మేము చెప్పగలుగుతాం. అంటే లీగల్ ప్రాక్టీషనర్స్ కానీ, ఐదర్ ఎడ్యుకేటర్స్ కానీ, లీగల్ టీచర్స్ కానీ, లా కాలేజెస్లో కానీ ఏఐని ఒక కరికులంలో ఒక పార్ట్ ఆఫ్ ఒక సబ్జెక్ట్ లాగా చేస్తే మేము బేసిక్స్ నుంచి వాళ్ళకి చెప్పగలం. ఐదర్ మేము నేర్చుకోగలుగుతాం. సో టీచర్స్ ఆర్ ఆల్వేస్ స్టూడెంట్స్ కాబట్టి మేము నేర్చుకుంటాము. సేమ్ వే పిల్లలకు కూడా ఎలా వాడాలి, ఎట్లా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి. సో దాన్ని ఇప్పుడు ఏఐలో నేను ఒక క్వశ్చన్ అడిగిన, అది ఆన్సర్ ఇస్తుంది. మనం ఏఐలో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ జెమినై, యూ టేక్ చాట్ జీపీటీ, యూ టేక్ చాట్ LLM. సో ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాం. మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది ఏంటంటే అది ఇంటర్నేషనల్గా అన్నీ దానికి ఇచ్చిన ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక ఆన్సర్ ఇస్తుంది. నీకు ఎగ్జామ్కి అంత అవసరం లేదు. నీకెంత నీ కాలేజ్ వరకు, నీ సిలబస్, నీ సబ్జెక్ట్ వరకు నీకు అవసరం. కాబట్టి అంతవరకే నువ్వు యూజ్ చేయాలి. బట్ యు ఆర్ యూజింగ్ బియాండ్ ద లిమిట్స్, ఇట్ ఈస్ అన్నెసెసరీ. కాబట్టి ఇట్లాంటివి అంటే న్యూ థింగ్స్, న్యూ అవుట్కమ్స్ వస్తే మాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా సరే, లాయర్స్ అయినా ఎవరైనా, దెన్ స్టూడెంట్స్కి సేమ్ టైం యూస్ఫుల్గా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం అంటే అమ్మాయిలకే న్యాయం చేస్తుందా, అంటే ఈ అడ్వకేట్స్ అనేది లేకపోతే కోర్ట్ అనేది అమ్మాయిలకే న్యాయం చేస్తా అని ఒకటి మాట వచ్చింది. సో బిఫోర్ దట్ ఇప్పుడు ఏఐ కూడా అట్లేమైనా జస్టిస్ అనేది అందిస్తుందా?
అంటే ఒక ఎవరికైనా అంటే మెన్ కానీ ఉమెన్ కి కానీ ఈక్వల్గా. సో అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒకటే చెప్తుంది, అందరూ ఒకటే, అందరూ సమానమే, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, అందరూ ఈక్వల్ బిఫోర్ ద లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అంటే అందరూ ఈక్వల్గా చూస్తుంది. మనం ఏని యూజ్ చేస్తున్నాం కదా, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని బట్టి మనకి అవుట్కమ్ వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ అమ్మాయిల గురించి, అంటే అమ్మాయిలకి ప్రొటెక్టివ్ నేచర్లో ఉంది అని మనం కనుక ఏ చాట్బోట్కి ఇచ్చినాం అనుకోండి, అది అట్లాగే రిపోర్ట్ ఇస్తుంది. కానీ అంటే దాన్ని యూసేజ్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు, ఇన్ఫర్మేషన్ లేదు, ఆ సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళు ఆ ప్లేస్లో కూర్చొని అదే చాట్బోట్ ఇచ్చిందే ఓకే అనుకుంటే ఇంకా అది అట్లానే ఉంటుంది. లేదు, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు, అది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా అవుట్కమ్ ఇస్తుంది అనే దాన్ని బట్టి తీసుకుంటే ఓకే. సో రీసెంట్గా ఒక అమ్మాయి, జపనీస్ అమ్మాయి, 32 years ఓల్డ్ అమ్మాయి, ఏఐ చాట్బోట్ని ఆమెనే డెవలప్ చేసింది ఇన్ 2025 లాస్ట్ ఇయర్. ఆమె ఆ ఏఐ చాట్బోట్ని మ్యారేజ్ చేసేసుకుంది. బికాజ్ అన్కండిషనల్ లవ్ ఇట్ ఈస్ గివింగ్. ఎప్పుడు తనతో గొడవ పడట్లేదు, ఎప్పుడు తనతోని చాలా బాగా మాట్లాడుతుంది. సో ఇది ఇట్లాంటి చూడొచ్చు మనం ఫ్యూచర్లో, ఇట్లాంటి అవుట్కమ్స్ ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే అది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో షీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ హర్ అని తను ఫీల్ అయింది. సో అట్లా అమ్మాయిలకి యూసేజ్ ఉంటుంది, అబ్బాయిలకి ప్రొటెక్టివ్ ఉంటుంది, అట్లా ఏం లేదు. లా అనేది అందరికీ ఒకటే. ఈ ఏఐ అనేది మేడం ఇప్పుడు అంటే కేసెస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే, ఇప్పుడు ఏఐ మనకి నార్మల్గా మీ అడ్వకేట్స్ మీరు కాకుండా మాకు మాత్రం ఏఐతో చాలా హెల్ప్ఫుల్ అని చెప్తాం మేమైతే. లైక్ మేము మాకేమైనా కావాలంటే క్వశ్చనింగ్ కానీ ప్రతి దానికి మాకు హెల్ప్ఫుల్ అనే చెప్తాం. మరి ఇప్పుడు అడ్వకేట్స్కి ఈ ఏఐ వల్ల ఏమైనా హెల్ప్ఫుల్ ఉంటుందా? ఉంటుంది, అడ్వకేట్స్కి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేస్ అనాలిసిస్, మేము ఒక కేసు తీసుకుంటాం, దానికి రిఫరెన్స్ కేసెస్ కావాలి మాకు అంటే విల్ ఆస్క్ ఏఐ. కేస్ బ్రీఫింగ్ అంటే కేస్ని బ్రీఫ్గా ఎలా చదవాలి అలా, లేకపోతే రీసెర్చ్లో బాగా హెల్ప్ అవుతుంది. మేము ఇంటర్నేషనల్ జర్నల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చదవడానికి ఉపయోగపడుతుంది ఏఐ అనేది. అంటే ఒకప్పుడు చూడండి మీరు, ఒకప్పుడు అంటే లైక్ 10-20 years బ్యాక్ ఒక పర్సన్ కనుక పీజీ చేయాలి, పిహెచ్డి చేయాలి అనుకుంటే తను డైలీ యూనివర్సిటీకి వెళ్ళాలి, 24 hours కూర్చోవాలి, చదవాలి, నోట్స్ రాయాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి, దాన్ని మళ్ళీ బ్రీఫ్ చేయాలి, టైప్ చేయాలి. ఇప్పుడు అట్లా లేదు, కాపీ పేస్ట్ చేయాలి, దాన్ని బ్రీఫ్ చేయాలి. అంటే దానికి తగ్గ టెక్నాలజీ దానికి ఉంది. దాన్ని ఇప్పుడు టెక్నాలజీ మారింది, దెన్ ఆ వే ఆఫ్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మారింది. ఓకే, అట్లా. సో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే, దాని యూసేజ్ బట్టి ఉంటుంది. ఓకే, అయితే ఫ్యూచర్లో లాయర్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అంటే ఈ ఏఐ వాడాలి అంటే లైక్ ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఫస్ట్ మన సబ్జెక్ట్ మీద మనకు ఫస్ట్ గ్రిప్ ఉండాలి. ఓకే, మన సబ్జెక్ట్ ఏంటి? సో ఐదర్ ఫ్యామిలీ లానా, క్రిమినల్ లానా, సివిల్ లానా, మనం ఏది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ సబ్జెక్ట్ మీద మనకి ఫుల్ గ్రిప్ ఉండాలి. సో వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్, అంటే వచ్చే డెవలప్మెంట్స్ని అనుగుణంగా మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఏఐని ఎట్లా యూజ్ చేసుకోవాలి, అంటే ఎథికల్ యూసేజ్ ఏంటి, లయబిలిటీ ఏంటి, దాని గురించి మనకు అవగాహన ఉండాలి. అప్పుడు ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ, లా అండ్ టెక్నాలజీ, దెన్ ఓన్లీ వీ కెన్ గ్రో, అంటే ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఏఐని లాని మనం ఈక్వల్గా, అంటే ఏఐని మనం ఎథికల్గా ఎలా యూజ్ చేయాలి అనేది తెలియాలి, లాని మనం ఆ సబ్జెక్ట్ని మనం ఎంత గ్రాస్ప్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి రెండింటిని, ఏఐ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు బూమ్ లేదు, ఇప్పుడు దాని మీద లేదు అన్న, ఫ్యూచర్లో అది పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎథికల్ యూసేజ్ ఆఫ్ ఏఐ అండ్ ద సబ్జెక్ట్ expertise is very important. ఓకే మేడం, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ హోప్ ఫర్ ఫ్యూచర్ ఏఐ? బిగ్గెస్ట్ హోప్ అంటే ఏ అందరూ యూజ్ చేయాలి, అందరూ తెలుసుకోవాలి, స్టూడెంట్స్ కానీ అందరూ. అంటే ఇప్పుడు చూడండి అడ్వకేట్స్లో ఉమెన్ ఎక్కువగా ఉంటున్నారు నవడేస్, అంటే లాస్ట్ 5-10 yearsలో ఉమెన్ ఎక్కువగా వస్తున్నారు ఈ ఫీల్డ్కి. వాళ్ళకి ఏంటంటే ఏ అయితే ఏమవుతుందో, అంటే చాట్బోట్ యూజ్ చేస్తే ఏమవుతుందో, ఫస్ట్ యూ లెర్న్, దెన్ యూజ్, దెన్ అడాప్ట్ ఇట్.
అట్లా అంటే మనం దాన్ని ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ఎవరైనా చదువుతారు, సబ్జెక్ట్స్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి, టీచర్స్ అవైలబుల్గా ఉంటారు, చదువుతాం. కానీ దాని యూసేజ్ మనం తెలుసుకోవాలి. సేమ్ టైం ఏఐ కూడా మనం ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, ఎథికల్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అంతవరకు యూజ్ చేస్తే డెఫినెట్లీ వీ హ్యావ్ గుడ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. Okay, do you trust AI with these important decisions? AI, I will trust in AI decisions, but up to my knowledge. అంటే నేను ఇప్పుడు నా నాలెడ్జ్ ఎంత ఉంది దాన్ని బట్టి నేను ఏ డెసిషన్ మీద నేను డిపెండ్ అవుతాను. కానీ డైరెక్ట్లీ ఐ వోంట్ అప్లై టు ఆల్. అంటే నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి కానీ నా దగ్గర వచ్చే స్టూడెంట్స్కి కానీ నేను ఆ డెసిషన్ని నేను ఎలా పర్సీవ్ చేసుకుని చెప్తాను అనేది అది అప్ టు మై ఎథికల్ థింగ్ అనమాట. ఐ విల్ ట్రస్ట్, బట్ ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లోర్. ఓకే, అయితే ప్రెజెంట్ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో ఏఐ గురించి ఎక్సైటింగ్గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే అంత ఇంపార్టెంట్ ఏముంది? ఏఐ అనేది అందరికీ కావాల్సిందే, అందరూ నేర్చుకోవాల్సిందే, అందరూ దాన్ని యూజ్ చేయాల్సిందే. ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇప్పుడు ఏఐ ఫీచర్డ్ ఫోన్స్ వస్తున్నాయి, ఏఐ ఫీచర్డ్ కార్స్ వస్తున్నాయి, అన్ని ఫ్యూచర్లో ఏఐ ఫీచర్డ్ మొబైల్ కోడ్స్ కూడా రావచ్చు. కోడ్స్ వస్తే చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఫాస్ట్గా రిజాల్వ్ అవ్వచ్చు. రూరల్ ఏరియాస్కి కూడా వెళ్ళొచ్చు ఏఐ అనేది. కాబట్టి మెరిట్సే చూద్దాం, డిమెరిట్స్ అనేది మన యూసేజ్, అది మన నాలెడ్జ్ని బట్టి. మెరిట్స్ అయితే చాలా ఉన్నాయి, అది మనం రాంగ్గా యూజ్ చేస్తేనే దాన్ని ప్రాబ్లం అనేది అవుతుంది. డెఫినెట్లీ గుడ్ యూసేజ్ ఉంది దాంతో. తొందరగా ఎన్ని పెండింగ్ కేసెస్ని మనం తొందరగా సాల్వ్ చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టెక్నికల్ అసిస్టెన్స్. మీకు ఒక కేసు కూడా చెప్తాను. రీసెంట్గా కేరళ పోలీస్ సాల్వ్ చేశారు ఈ కేసు ఆఫ్టర్ 22 years by using of facial recognition method. They solved 22 years కేస్ని సాల్వ్ చేశారు వాళ్ళు, ట్రిపుల్ మర్డర్ కేసు. ఓకే, సో వాళ్ళకి ఆ కేసు మొత్తంలో దొరికింది ఒక చిన్న పాస్పోర్ట్ అంతే. ఆ పాస్పోర్ట్ని ఫేషియల్ రికగ్నైజేషన్తోని మళ్ళీ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో దానికి మ్యాచ్ అవుతుంది. దాని 22 years తర్వాత కేసు సాల్వ్ అయింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ కేస్. ఎందుకంటే ఏఐతోని యూసేజ్ చూడండి. మనం మన పిల్లలకి ఏం చెప్తాము, అమ్మో వాడద్దు, మొబైల్ ఇవ్వద్దు, స్క్రీన్ టైమింగ్ ఎక్కువైంది. స్క్రీన్ టైమింగ్ ఎక్కువ అవుతుంది, కానీ మనం దాన్ని ఆపాలి. అది ఎంతవరకు యూజ్ చేయాలి, ఎట్లా. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు యూట్యూబర్స్ అవుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు, వాళ్ళకి డిజిటల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కరెక్ట్ వేలో పేరెంట్స్ పెట్టాలి కదా. వాళ్ళు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వై నాట్, దాన్ని ఎట్లా మనం ఒక కరెక్ట్ వేలో ఉంచితే వాళ్ళు ముందుకు వెళ్తారు అనేది. ఈవెన్ కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అదే. ఇప్పుడు ఒక పాపకి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువు రాదు. ఒక పాపకి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువు రాదు. చదువు అంటే వాళ్ళు చదువుతారా? లేదు కదా. సో వాళ్ళని అదే ఇంట్రెస్ట్లో పెట్టండి. సమ్ పీపుల్ దే వాంట్ టు లెర్న్ ఇది ఎడిటింగ్. ఇప్పుడు నేనున్న ఈ ఏజ్లో ఇప్పుడు ఈ టైంలో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే అది నాకు అయ్యే పని కాదు. పిల్లలకి చూడండి, టకటక వాళ్ళు ఫోన్ తీసుకొని ఎడిట్ చేస్తే నాకు అమేజింగ్ అనిపిస్తుంది. వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లెట్ దెమ్ లెర్న్. వాళ్ళకి యాప్స్ ఎలా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఎంత టైం పడితే చెప్తే ఖచ్చితంగా వింటారు. చెప్పాలి మనం ఫోన్ ఇచ్చి 2-3 hours స్క్రీన్ టైం అవుతుంది, మా పేరెంట్స్ బాధపడడం. టీచర్స్ చూడండి, టీచర్స్కి అయితే ఇంకా చాలా ప్రాబ్లం. క్వశ్చన్స్ టీచర్ ఏం క్వశ్చన్స్ ఇస్తుందో పిల్లలకి అర్థమైపోతుంది. అట్లా ఉంది నవేడేస్. టీచర్స్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది పిల్లల దగ్గర. ఇప్పుడు జూనియర్స్, దే ఆర్ కమింగ్ అడ్వకేట్స్, యంగ్ ప్రొఫెషనల్స్, దే హ్యావ్ మోర్ నాలెడ్జ్. కాబట్టి ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకోవాలి, అది చెప్తున్నా. ఓకే, ఈజ్ దిస్ ఏఐ గుడ్ ఫర్ దిస్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో రైటర్స్? డెఫినెట్లీ ఏఐ జనరేటెడ్ మ్యూజిక్, ఏఐ జనరేటెడ్ స్టోరీస్, ఏఐ జనరేటెడ్ షార్ట్స్, చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, నేను చూస్తున్నా. సో ఏఐ జనరేటెడ్ మ్యూజిక్ చాలా జనరేట్ చేస్తున్నారు. అంటే ఇది డెఫినెట్గా ఐపీఆర్ సబ్జెక్ట్ కింది కూడా వస్తుంది. అదే అంటే ఇఫ్ దే ఆర్ జనరేటింగ్ దెన్ ఎథికల్గా కూడా ప్రాక్టీసెస్లో ఉండాలి. దాని కాపీ రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి, ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా మనం కన్సిడర్ చేయాలి. బట్ డెఫినెట్లీ ఆర్టిస్ట్కి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఏఐ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏఐ జనరేటెడ్ మూవీసే వస్తున్నాయి నవేడేస్.
సో ఏ డెఫినెట్లీ యూజ్ అయితే 100% ఐ కెన్ టెల్. ఓకే. బట్ వేర్ డూ యూ సీ దిస్ ఏఐ ఇన్ కమింగ్ నెక్స్ట్ 10 years? చాలా చాలా డెవలప్మెంట్ ఉంటుంది, చాలా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, మల్టిపుల్ ఏమంటారు జాబ్స్ కూడా వస్తాయి ఏతోని. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. మనం మంచిగా నేర్చుకోవాలి. ఎట్ దట్ సేమ్ టైం మన అంబిషన్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మన ప్రిఫరెన్సెస్ ఏంటి అవి కూడా చూసుకొని డెఫినెట్లీ ఇవాళ రేపు ఎవరు ఒక ఫీల్డ్ మీద ఉండి అదే ఫీల్డ్ లేదు, అందరూ మల్టిపుల్ వేస్లో దే ఆర్ ప్రాక్టీసింగ్, మల్టిపుల్ వేస్లో చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఏఐ విల్ హెల్ప్. సో మన మొబైల్లోనే నేర్చుకోవచ్చు కూర్చొని. సో కాబట్టి ఏ అనేది 10 yearsలో వితిన్ 5 yearsలోనే చాలా డెవలప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు స్కూల్స్‌లో గూడా టీచింగ్ ఇది మొత్తం గూడా ఇప్పుడు ఏఐ లాగా చేంజ్ అయిపోతుంది అని అంటున్నారు. అంటే ఈజ్ ఇట్ గుడ్ ఫర్ స్టూడెంట్స్? అంటే కొంత ఎక్స్టెంట్ వరకు గుడ్. అంటే కాలేజెస్ వరకు అయితే ఓకే. లేదు కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా యూనివర్సిటీ అయినా వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ దెర్ ఇస్ నో ఏఐ. ఏఐని మనం పూర్తిగా దాన్ని 100% చేయలేము అండ్ చేయకూడదు కూడా. అంటే ఒక డెఫినెట్లీ వి నీడ్ ఏ గైడ్, వి నీడ్ ఏ సూపర్విజన్. అట్లా ఉంటేనే బాగుంటుంది. కంప్లీట్గా అయిపోతే అంత ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. బట్ అప్ టు కొంచెం 50%, 40% అనేది కంపల్సరీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ రీసెర్చ్. ఓకే మ్యామ్. అయితే ఏఐ అనేది మన ఫ్యూచర్ లైఫ్ని బెటర్ చేస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ బెటరే చేస్తుంది. కాబట్టి ట్రై టు లెర్న్ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ వే, ఇన్ అ గుడ్ వే, ఇన్ అ ఎథికల్ వే ఐ కెన్ టెల్. ఓకే. కెన్ ఏఐ బీ క్రియేటివ్ లైక్ హ్యూమన్? ఎస్ డెఫినెట్లీ. అదే కదా ఏఐ అంటేనే హ్యూమన్ లైక్ క్రియేటివిటీ. హ్యూమన్ లాగానే థింక్ చేస్తుంది. కానీ ప్రతిదీ ఉండదు కదా అట్లా, లైక్ హ్యూమన్తో మనం కంపేర్ వి మిస్ హ్యూమన్ టచ్ అంతే. హ్యూమన్ టచ్ని మిస్ అవుతాం అంతే. కానీ మిగతా అంతా ఏఐ థింకింగే. చాలా మంది ఇవాళ రేపు యూత్ అయితే టోటలీ దే ఆర్ డిపెండింగ్ అపాన్ ది ఏఐ. చాట్ జీపీటీని అడుగుతారు, ఇవాళ నాకు మూడ్ బాగాలేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి. బేసింగ్ ఆన్ ప్రీవియస్ డేటా ఇట్ విల్ గివ్ సజెషన్. యూ గో ఫర్ ఏ వాక్, యూ గో ఫర్ ఏ మూవీ ఎట్లా చెప్తుంది. ఇప్పుడు చూడండి మనం కూడా సిరి ఇవన్నీ వాడుతున్నాం కదా, అది ఐఫోన్స్ ఇవి వాడుతున్నాం, చెప్తుంది కదా మనకు బేసింగ్ అప్ ఆన్ ప్రీవియస్ డేటా. ఇప్పుడు చూడండి మీరు జొమాటోలో స్విగ్గీలో చూడండి, అంటే అవేం చెప్తాయి, మీరు సాటర్డే రాగానే లెట్స్ ఆర్డర్ బిర్యానీ అని అంటది. ఎందుకు అట్లా అంటది? బేసింగ్ అప్ ఆన్ ప్రీవియస్ డేటా. ఎప్పుడో మనం సాటర్డేనో ఫ్రైడేనో వి ఆర్డర్ బిర్యానీ, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ సేయింగ్ దట్ యూ ఆర్డర్ బిర్యానీ అని అంటది. మదర్స్ డే రోజు చెప్తుంది హ్యాపీ మదర్స్ డే, గివ్ ఎ గిఫ్ట్ యువర్ మదర్ అని చెప్తుంది. అట్లా చెప్తారు. ఎందుకు? ఇదంతా మనం మన డేటాని మనమే ఇస్తున్నాం దానికి. కాబట్టి ఇవన్నీ మన షాపింగ్ లిస్ట్, మన మేకప్ లిస్ట్ మొత్తం దానికి తెలుసు. కాబట్టి అది సజెషన్స్ ఇస్తుంది. ఓకే. ఓకే. అయితే హూ షుడ్ కంట్రోల్ దిస్ ఏఐ, గవర్నమెంట్స్ అండ్ కంపెనీస్ ఇన్ ఫ్యూచర్? ఇన్ ఫ్యూచర్లో అంటే లాస్ ఇప్పటికీ ఉన్నవి సరిపోవట్లేదు. అంటే ఇప్పుడున్న లాస్ అప్ టు ద మార్క్ లేవు. రీసెంట్లీ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, డిపిడిపిఏ యాక్ట్ వచ్చింది. అది కొంత లిమిట్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. కాపీరైట్ యాక్ట్ వచ్చింది, అది కూడా కొంతవరకు లిమిట్ చేస్తుంది. ఇంకా రావాలి ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ ఇంకా కొంత రావాల్సినవి ఉన్నవి. దాని ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ లీగల్ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళు కానీ దాని గురించి ట్రై చేయాలి. దాని కొత్త యాక్ట్స్ రావాలి విత్ ఏఐ. మనం ఇందాక అనుకున్నాం ఏఐ అనేది ఒక హ్యూమన్ బాడీతో వి కెన్ కంపేర్ 100%, ఓన్లీ ఎక్సెప్ట్ ఫిజికల్. ఫిజికల్ టచ్. కానీ ఇప్పుడు క్లైమేట్ లేదంటే ఒక హ్యూమన్ బాడీకి ఒక డిసీజ్ వచ్చింది అంటే ఏఐతో సాల్వ్ అవుతుందా? డెఫినెట్లీ. ఇప్పుడు మనం కరోనాలో చేసాం కదా, ఇప్పుడు మనం కరోనాలో డేటా అంతా తీసుకున్నాం. డేటా తీసుకొని వి డెవలప్డ్ వ్యాక్సిన్. ఎట్లా డెవలప్ చేసినాం? ఒక డిఎన్ఏ రిలీజ్ చేశారు వాళ్ళు. డిఎన్ఏ మొత్తం వరల్డ్ వైడ్గా వాళ్ళు డౌన్లోడ్ చేశారు. డిఎన్ఏతోనే కదా వ్యాక్సిన్ తయారు చేశారు. ఇండియా మేడ్ ఫస్ట్ వ్యాక్సిన్. డెఫినెట్లీ బేసింగ్ అప్ ఆన్ ప్రీవియస్ డేటా ఓన్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్కి 25 years ఉన్నప్పుడు లేదంటే 30 years ఉన్నప్పుడు ఆ డేటానంతా వాళ్ళకి బాడీలో ఏం జరిగింది, ఏదైనా వైరస్ అటాక్ అయిందా లేకపోతే ఇంకేదో వాళ్ళ హిస్టరీని బట్టి ద సిమ్టమ్స్ కెన్ బి. అంటే ఇప్పుడున్న సిమ్టమ్స్ని రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా హ్యాపెన్ అయింది. ఒక పర్సన్ తనకు మార్నింగ్ నుంచి వచ్చిన సిమ్టమ్స్ని ఏఐ చాట్బోట్కి అడిగితే అదేం చెప్పింది,
వెంటనే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు ఇమీడియట్లీ వెంటనే హాస్పిటల్కి వెళ్తే తనకి హార్ట్లో ప్రాబ్లం ఉందని అర్థమైంది. బేసింగ్ అపాన్ ప్రీవియస్ డేటా ఓన్లీ ఇట్ ఈస్ గివింగ్ సజెషన్ అట్లా. సో అందుకని డెఫినెట్లీ మెడికల్లో కానీ లాలో కానీ ఎనీ ఫీల్డ్ యూ టేక్ ఇట్ విల్ గివ్ డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్. అయితే మేడం ఒక చిన్న డౌట్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, దెన్ వాట్ ఈస్ మీన్ బై ఏజీఐ? అంటే ఏఐలో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఏజీఐ అంటే మేబీ ఉండొచ్చు, ఏఐలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నారో ఏఐ ఉంది. నారో ఏఐ అంటే ఇట్ విల్ జనరేట్ ఓన్లీ ఇట్ విల్ గివ్ సజెషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరిని అడుగుతాం. సిరి అంటే ఏంటి, ఇప్పుడు నాకు రేపు షెడ్యూల్స్ సెట్ చేయంటే అది సెట్ చేస్తుంది, మనకు రిమైండ్ చేస్తుంది. ఇట్స్ ఎ నారో ఏఐ. జనరేటివ్ ఏఐ ఉంది. జనరేటివ్ అంటే వీ క్రియేట్ పిక్చర్స్, వి క్రియేట్ వీడియోస్ బై యూజింగ్ ఏఐ థింగ్స్. ఇంకా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అంతే. అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ చాట్ జీపీటీ, జెమినై చూడండి, అదేం చేస్తుంది, పిక్చర్స్ చేస్తుంది. సో అట్లా, సో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అందులో, ఒకటే అని లేదు. ఇప్పుడు డీప్ లెర్నింగ్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, ఇందాక చెప్పినట్టు ఏఐ ఏజెంట్స్ ఉంది. సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఏఐ. ఇది ఒకటే అని లేదు. అంటే ఏదైతే నారో ఏఐ నుంచి ఇవంతా డెవలప్మెంట్ అవుతూ వచ్చింది ఫ్రమ్ లాస్ట్ 10 years. మనం ముందు చూడండి మీరు, మనం స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఏదైనా మనకు చాట్ సపోర్ట్ ఉంటుంది. మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో కానీ చాట్ సపోర్ట్ ఉంటుంది. అడ్మిషన్స్ ఎప్పుడు అవుతున్నాయి మనం అడుగుతాం. అది బేస్డ్ అపాన్ ద గివెన్ డాటా. అంటే అది ఇంకా ఆల్రెడీ ఒక డాటా ఉంటుంది, ఆ డాటానే క్వశ్చన్లు అడుగుతాయి. వేరే క్వశ్చన్స్ మనం అడగలేం దాన్ని. అదే మనం సెలెక్ట్ చేయాలి, అందులో ఉన్న ప్రాబ్లమ్స్నే మనం సెలెక్ట్ చేయాలి. కొత్త ప్రాబ్లమ్ ఇస్తే అది తీసుకోదు, అది సపోర్ట్ చేయదు. సో దీని నుంచి డెవలప్ అయినాయి అప్కమింగ్, అంటే ఇప్పుడు వచ్చేవి రాబోతున్నవి ఈ సిస్టమ్ నుంచి అన్ని డెవలప్ అవుతూ వచ్చినాయి అన్నమాట. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు ప్రాంప్ట్ ఇస్తున్నాం, కావాల్సిన వీడియో వస్తుంది, కావాల్సిన ఫోటో వస్తుంది. ఇదంతా డెవలప్మెంట్. సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఏఐ. ఓకే, అయితే ఏఐ వల్ల మన హ్యూమానిటీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి మ్యామ్? ఇప్పుడు అందరూ చాలా మంది ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి హ్యూమానిటీ తగ్గిపోతుంది అని చెప్పగలను నేను. ఇంకా హ్యూమానిటీ తగ్గిపోతుంది అనే చెప్పగలను. ఎందుకంటే ఏఐని చాలా యూజ్ చేస్తున్నారు, మెయిన్లీ ద యూత్ ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెయిర్ స్టైల్ మార్చాలి అంటే దే ఆర్ ఆస్కింగ్ ఏఐ విచ్ హెయిర్ స్టైల్ సూట్స్ మీ, దెన్ విచ్ మేకప్ సూట్స్ మీ, విచ్ డ్రెస్ సూట్స్ మీ, ఇట్లా అడుగుతున్నారు. అదే హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది మిస్ అయిపోతుంది. దానివల్ల హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా పడిపోతాయి. వాళ్ళ కొందరికి కింద పడితే నవ్వుతారు, అట్లా అయిపోతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమంది ఏఐ అంటే ఇప్పుడు ప్రెసెంట్ జెన్జీ కిడ్స్ కానీ, లేదంటే ఇప్పుడు మీరు అడ్వకేట్ కాబట్టి మీరు మెయిన్గా దీంట్లోనే స్టడీ చేశారు కాబట్టి మీరు ఏఐని నమ్ముతారు. కానీ సమ్వన్ ఆర్ టోటలీ అఫ్రైడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఏఐ. సో వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? అదే చెప్తున్నా, ముందు తెలుసుకోండి దాని గురించి. ఏదైనా ఇప్పుడు మనకు పుట్టగానే మనం నడచలేదు, పుట్టగానే మనం పరిగెత్తలేదు, వి లెర్న్ ద థింగ్స్. అట్లానే స్లో లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కొత్త టెక్నాలజీ మనం వాట్సాప్ ముందు వాడినామా? లేదు. మనం వాట్సాప్ తర్వాత, అంటే మనం నేర్చుకున్నాం వాట్సాప్ వాడడం. స్మార్ట్ ఫోన్స్ వాడినామా? లేదు, మనం నేర్చుకున్నాం. ఇంకా థింగ్స్ మనం వీఆర్ లెర్నింగ్. ఇప్పుడు చూడండి, మనం ఇండియన్, చైనీస్, ఇటాలియన్ అన్ని వంటలు మనకు ప్రీవియస్గా అవన్నీ అవైలబుల్గా ఉన్నాయా? లేవు. బట్ నౌ వీఆర్ లెర్నింగ్. ఎట్లా నేర్చుకుంటున్నాం? ఒకసారి ఫెయిల్ అవుతుంది, 2 సార్లు ఫెయిల్ అవుతుంది. బట్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ ఏ గుడ్ వే, ఇన్ ఏ స్లో వే. అట్లా అడాప్టివ్ వేలో నేర్చుకుంటే ఏదైనా యూస్ఫుల్లే. కాబట్టి మంచిగా నేర్చుకోవాలి, దాని గురించి మొత్తం తెలుసుకోవాలి, లేకపోతే అడగాలి, ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడగాలి. అందుకే చెప్తున్నా, ఏ మీద డిపెండ్ అవ్వడం కంటే మనకు ఒక గైడ్ ఉండాలి, మనకు ఒక టీచర్ ఉండాలి టు లెర్న్ ద థింగ్స్. కాబట్టి ఎక్స్పర్టైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నేర్చుకున్నా అన్నీ. అంటే లా నాకు కొత్తది, అసలు లాలే లేదు. నేను అసలు నా లా ఫీల్డే కాదు. ఐఎమ్ ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్. తర్వాత లా మీద ఇంట్రెస్ట్తోని లా నేర్చుకున్నా. తర్వాత దీంట్లో ఇదే ఫీల్డ్లో ఉన్నా. సో ఏదైనా మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఏదైనా మనకు కొత్తనే. కాబట్టి బట్ వీఆర్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, మనకు గైడ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం ఇందాక క్లైమేట్ అండ్ ఆల్సో డిసీజెస్, హ్యూమన్ ఒక పర్సన్కి డిసీజెస్ వస్తే సాల్వ్ అవుతుందా అని మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజెస్ కానీ, అరేంజ్ మ్యారేజెస్ కానీ
ఏవి ఎక్కువ అవుతున్నాయి అంటే లవ్ మ్యారేజెస్ Love marriage, మనం definitely. చెప్తాం. సో ఈ లవ్ మ్యారేజెస్ చేసుకొని కూడా హ్యాపీగా ఉండట్లేరు. మహా అంటే 1 year 2 years కి విడిపోతున్నారు. yes. సో మరి అలాంటి వాళ్ళకి డైవర్స్ కావాలి అంటే అట్లా కూడా మనకి ఏమైనా సొల్యూషన్ దొరుకుతాయా అంటే ఈ ఏఐ వల్ల? ఏఐ వల్ల ఏఐ డెఫినెట్లీ నాట్ గివ్ సొల్యూషన్. ఏఐ అనేది ఇట్స్ నాట్ ఏ లా. లా ఇస్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఏఐ. మీకు డివోర్స్ కావాలన్నా, ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నా, మీకు క్రిమినల్ జస్టిస్ కావాలన్నా తప్పకుండా మీరు కోర్టుకు రావాల్సిందే, మీరు కేసు పుట్ ఆన్ చేయాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే. కానీ రీజన్స్, గ్రౌండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్లో కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ మీదనే మీకు డివోర్స్ ఇష్యూ అయితే, ఆ గ్రౌండ్స్లో లేదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి మా మా నా వైఫ్ రోజు మొబైలే చూస్తుందండి, నాకు డివోర్స్ కావాలి అంటే ఇట్స్ నాట్ ఎథికల్. అందులో ఒకవేళ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఖచ్చితంగా దాని మీద ఒక గ్రౌండ్ ఉంటే దెన్ యూ కెన్ టేక్ డివోర్స్ బోత్ పర్సన్స్. అదే క్రూయాలిటీ అనుకోండి, ఇట్స్ ఎ గ్రౌండ్. ఓకే. బైగమి ఇట్స్ ఎ గ్రౌండ్. అట్లా ఉంటుంది అనమాట. క్రూయాలిటీలో కూడా డిఫరెంట్, మెంటల్ క్రూయాలిటీ, ఫిజికల్ క్రూయాలిటీ అట్లా ఉంటాయి. దాన్ని బట్టి అది వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయినప్పుడు, అడ్వకేట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ని బట్టి చెప్తారు, దాన్ని బట్టి. కానీ ఏ యూజ్ చేస్తుంది అందువల్ల అంటే లైక్ ఇలాంటి కేసెస్ కి కూడా సొల్యూషన్ అనేది ఇస్తుందా ఏఐ అని నాకు ఇస్తుంది అంటే సజెషన్ ఇస్తుంది, సొల్యూషన్ ఇవ్వదు. ఇప్పుడు మీకు టాక్సిసిటీ ఉంది రిలేషన్షిప్లో అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ డివోర్స్. బట్ ఆ టాక్సిసిటీ ఏ లెవెల్లో ఉంది, ఎట్లా ఉంది అనే సజెషన్ యూ టేక్, దెన్ యూ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్, దెన్ యూ టేక్ డివోర్స్. అట్లా. ఓకే మ్యామ్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సచ్ అ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. So guys, I'll be back with next podcast. Until then, keep watching Hybees TV.